ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని డిసప్పాయింట్ చేసి పంపించలేదు. అందరినీ కూడా ధైర్యపరిచి ప్రోత్సాహపరిచి పంపించారు. అదే ఇక్కడ అంటున్నాడు, నేను బ్రతికినంత కాలము. అంటే లక్ష్యాన్ని ఛేదించేందుకు హృదయంలో ఏం పెడుతున్నాడు? ఒక ప్రేరణ కలిగి ఉన్నారు ఆయన, ఒక ప్రత్యేక ప్రేరణ. ఆత్మీయ మనస్సు కలిగి ఉన్నారు, అనేకులను చైతన్యపరిచారు. వారిని జ్ఞాపకం చేసుకుంటానికి మరొక ముఖ్య కారణం ఏమిటంటే వర్స్ 15 వచనం చెప్తుంది, ఐ విల్ బి కేర్ఫుల్ ఆఫ్టర్ మై డిసీజ్. మృతి పొందిన తరువాత కూడా నేను జాగ్రత్త చేస్తాను అంటున్నాడు ఇక్కడ. దట్ మీన్స్ థర్డ్లీ అండ్ ఫైనల్లీ హీ వాజ్ ఏ స్పెస్ మ్యాన్. ఆయన ఆదర్శవంతుడు, ఇతరులకు కాదు అనేకులకు మాదిరి జీవితం చూపించాడు. ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, సిచ్యువేషన్ ఎలా ఉన్నప్పుడు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ప్రతి ఒక్కరికి ఒక రోల్ మోడల్గా ఆయన నిలిపించాడు. హి వాజ్ ఎ స్పెస్ మ్యాన్. మీ కొరకు జాగ్రత్త చేతును. ఈ పత్రిక వ్రాయటంలో పేతురు చాలా శ్రద్ధాశక్తులు చూపించాడండి. ఎస్, నువ్వెందుకయ్యా వైఎస్ఆర్ గారిని ఫాలో అవుతున్నావంటే 1,00,000 కారణాలు చెప్తారు చాలామంది ప్రజలు. ఒక్కటి కాదు, చాలా చెప్తాను. ఎందుకంటే అంత చెరగని ముద్ర నా జీవితంలో కాదు, నా ఫ్యామిలీలోనే కాదు, నా ఊర్లోనే కూడా అంతగా ఆయన జ్ఞాపకాలు ఉన్నాయని సాక్ష్యాలు మనం కోకొల్లలుగా వింటూ ఉంటాం ప్రియులారా. వాక్యమును ఎరిగినటువంటి వ్యక్తి. మాదిరి అంటే ఒక ఆయన ఇలా చెప్తాడు, దేవుని ద్వారా ప్రభావితమగుట అన్నాడు. ఎవరయ్యా ప్రభావితం చేసేదంటే దేవుడు ప్రభావితం చేస్తాడు. తన వాక్కు ద్వారా మనుషుల్ని ప్రభావితం చేస్తాడు. లాంగ్ ఫెలో అన్న వ్యక్తిలా అన్నారు, బీ నోబుల్ ఇన్ ఎవ్రీ థాట్ అండ్ ఇన్ ఎవ్రీ డీడ్ అంటాడు. ప్రతి మాటలోనూ, ప్రతి ఆలోచనలో, ప్రతి కార్యంలో కూడా ఉన్నతంగా ఉండు. అది ఆయన ఫాలో అయ్యారండి డాక్టర్ వైఎస్ఆర్ గారు. ఎప్పటికీ కూడా అనేకులకు నొబిలిటీ అంటే ఆ ఘనమైనటువంటి బుద్ధి అంటే ఏమిటో తన మాదిరి చూపించారు. అందుకనే ప్రభువునందున అలాంటి నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట అందరికీ ఆశీర్వాదకరం. ఆయన వర్ణ, వర్గ, జాతి, మత, ప్రాంత ఏ భేదాలు చూపించలేదు. ఇదిగో ఇలా బ్రతకాలరా, ఇలా బ్రతకాలమ్మా అని తలెత్తుకుని చూపించి వ్యక్తిని మహానేత. తన కుటుంబానికి కూడా ఆ లక్షణాలన్నీ కూడా ఆపాదించబడిన ప్రియులారా. అందుకనే ఈరోజు కూడా అనేకులు దేవుని స్తుతించడం మాత్రమే కాకుండా ఆ కుటుంబానికి చాలా అభిమానులుగా మారిపోయారు. ఇది గొప్ప దీవెనకరమైనటువంటి జీవిత విధానం ప్రియులారా. ఆలోచించండి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మంచి చేశారు, మంచి తప్ప మనకి ఏదీ చేయలేదు. ఆ సత్యాన్ని ఎరిగినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ గారు మంచి నాయకుడిగా, మహానాయకుడిగా జీవించారు. వారిని జ్ఞాపకం చేసుకునుట ఎంతైనా ప్రాముఖ్యం ప్రియులారా. నేను ముగింపులోకి వస్తున్నాను. శ్రద్ధగా ఒక్క నిమిషం ఈ మాట ఆలకించండి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిమెంబరెన్స్. కొన్ని సంఘటనలు జీవితాల్లో మర్చిపోతూ ఉంటారు, కానీ మరపు రాని, మరువలేని మహానాయకుడిగా దైవ భక్తిని ప్రదర్శిస్తూ సమాజ శ్రేయస్సు కోసమే నడుము బిగించి జీవితమంతా కూడా ప్రజల కోసం పాటుపడిన మహానాయకుడిగా, ప్రపంచ పుటల్లోకి ఎక్కినటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి నాయకుడిగా ఆయన జీవించారు. అందుకనే నేను ఈ మాట చెప్పకుండా ఉండలేకపోతున్నాను. జార్జ్ బెర్నార్డ్ షా అనేటువంటి చెప్పినటువంటి మాట, వాక్యమును ఎరిగినటువంటి వ్యక్తిగా నేను కూడా ఈ మాట నమ్ముతున్నాను. ఏంటో తెలుసా? లైఫ్ లెవెల్స్ ఆల్ మెన్ బట్ డెత్ రివీల్స్ ద ఎమినెంట్. లైఫ్ లెవెల్స్ ఆల్ మెన్. జీవితం అందరినీ సమానం చేయొచ్చు, కానీ బట్ డెత్ రివీల్స్ ద ఎమినెంట్. మరణం అనేది పిల్లరా గొప్పవారిని బయటకు తీస్తుంది. ఎస్, ఈరోజు ప్రతి ఒక్కరూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ సంస్మరణ సభలు ఏర్పాటు చేస్తున్నారు. అనేక ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. ఆయన్ని ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటూ ప్రాముఖ్యమని భావిస్తూ ఈ సన్నిధానంలో మనల్ని దేవుడు దృష్టిస్తున్నాడు. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. అట్టి మహానాయకుడిని జ్ఞాపకం చేస్తూ ప్రభుని స్తుతిద్దాం. ఆ కుటుంబమునకు దైవ దీవెనలు మెండుగా ఉండాలని హృదయపూర్వకంగా కాంక్షించుదుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. అందరూ తలల వంచి కొన్ని క్షణాలు మౌనముగా ఘనమైనటువంటి శ్రద్ధాంజలి నివాళి అర్పిద్దాం. ఎవరు మౌనంగా ఎవరు మాట్లాడొద్దండి ప్లీజ్. A few seconds.
సర్వశక్తి మిక్కిలి కృపా కనికరములు కలిగిన మా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాను. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద మీ కనుదృష్టి ఉందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను తండ్రి. ప్రభువా, నీ నామమును కీర్తించుట మంచిదని ఎంచి భావించి ఈ స్థలమందు నిన్ను ఆరాధించాము. మీరు మహిమ పొందారని విశ్వసిస్తున్నాము తండ్రి. నీ లేఖనం ద్వారా మమ్మల్ని దర్శించి నీవు ఈ పొడమిపైకి పంపించినటువంటి మహానేతను స్మరిస్తూ